ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కర్రెగుట్టలకు మావోయిస్టు అగ్రనేతలు తరలి వెళ్లినట్లుగా నిఘా వర్గాల సమాచారంతో 6 రోజులుగా పోలీస్ బృందాలు ఆ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉందని సమాచారం. లోపల పెద్ద మైదానంతో పాటు నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా గుర్తుతెలారని తెలిపారు. వారి పరిస్థితి విషమంగా మారటంతో భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కర్రెగుట్టలకు మావోయిస్టులు అగ్రనేతలు తరలి వెళ్తున్నట్టుగా నిఘా వర్గాల సమాచారంతో 6 రోజులుగా పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించాయి. 1000 మంది తలదాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం ఉందని సమాచారం. లోపల పెద్ద మైదానంతో పాటు నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని నెలల పాటు మావోయిస్టులు ఈ సొరంగంలోనే ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మావోయిస్టులు కూడా డిహైడ్రేషన్ కు గురయ్యారని, వారి పరిస్థితి కూడా విషమంగా మారుతుందని భద్రతా బలగాలైతే అనుమానిస్తున్నాయి. మావోయిస్టులు ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ ఉండవచ్చునని చెబుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకుని ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ప్రధానంగా ఆపరేషన్ కొనసాగిస్తోంది. రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. శనివారం కర్రెగుట్టలోని జరిగిన ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రచారం సాగించినప్పటికీ కూడా అధికారులు ఇప్పటి వరకు నిర్ధారించలేదు. ఇదిలా ఉంటే తెలంగాణ సరిహద్దుల్లో పరిస్థితులపై డీజీపీ జితేందర్ సరిహద్దు జిల్లాల ఎస్పీలు, నిఘా విభాగం అధికారులతో సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులు కేంద్ర హోంశాఖతో టచ్ లో ఉండాల్సిందని సూచించారు. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, వీఐపీల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐపీఎస్లకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి, అసలు ఆ సొరంగానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా తెలిసాయి, దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, ఇప్పటికే ములుగు ఏజెన్సీ ఏరియా అయినా కర్రెగుట్టలలో కూడా గ్రామాలలో, కర్రెగుట్టలలో పక్కన ఉన్న గ్రామాలు అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మావోయిస్టుల ఏరువేతకైతే కర్రెగుట్టల చుట్టూ కేంద్ర బలగాలు అయితే మోహరించిన నేపథ్యంలో ఇప్పటికీ 19 రోజుల పాటు కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. జవాన్లకు కూడా అస్వస్థకు గురైన నేపథ్యం ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రత కూడా చాలా ఆ కర్రెగుట్టల చుట్టూ తిరగడానికి కూడా ఇప్పటికే అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది మావోయిస్టులు అయితే అక్కడ గృహాలలో కూడా తలదాచుకోవడానికి కూడా కొన్ని గృహాలు ఉన్నాయి. అక్కడి నుంచి ఆ సొరంగాల నుంచి కూడా ఇజ్మా దళాలు అయితే మాత్రము ఇజ్మాతో పాటు కూడా మరో 1000 మంది కూడా
భద్రాద్రి జిల్లాకు ఏజెన్సీ అంటే దట్టమైన అడవి ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రం మావోయిస్టులు వేల కొద్ది ప్రాణాలు అయితే ఎన్కౌంటర్ లో మా అసూలు బాసినట్లు కూడా పోలీసులు అయితే ఇప్పటికే ధృవీకరించలేదు. ప్రస్తుతానికైతే కర్రెగుట్టల చుట్టూ పెద్ద మొత్తంలో కూడా కేంద్ర రాష్ట్ర బలగాలు అయితే పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు భారతి. ప్రస్తుతానికైతే అక్కడ ఆ కర్రెగుట్ట చుట్టూ ఇప్పటికీ చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఇప్పటికీ అట్టడుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే అక్కడికి అడవి ఎండకాల సేవలో ఇప్పుడు తురికాకు కావచ్చు, ఇది కూలీలే కావచ్చు, వంట చెరుకు వరకు ఆ కర్రెగుట్ట చుట్టూ కూడా వెళ్ళిన అంటే అక్కడ వెళ్ళడానికైతే ఆదివాసులు అయితే పోతున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇటు పక్క మావోయిస్టులు కూడా కర్రెగుట్ట వైపు రావద్దు, ఎల్ఈడీలు కూడా ప్రెషర్ బాంబులు పెట్టామని చెప్పి కూడా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. అదే నేపథ్యంలో కూడా పోలీసులు కూడా అక్కడికి రావద్దు, వంట చెరుకు కూడా ఎలాంటి దానికి కూడా అడవికి అయితే రావద్దు. ఇక్కడ మొత్తానికైతే అసువులు అంటే మొత్తానికి టెన్షన్ వాతావరణం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కర్రెగుట్టల చుట్టూ మాత్రము ఆ హెలికాప్టర్ల ద్వారా కూడా బాంబుల వర్షం కురిపించినప్పటికీ కూడా మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కూడా 2026 వరకు కూడా ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ జల్లపడుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు భారతి. ప్రస్తుతానికైతే అక్కడ కర్రెగుట్టల వైపు ఇప్పటికీ ఒక టెన్షన్ వాతావరణంలో ఏజెన్సీ గ్రామాలు అయితే అట్టడుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ జవాన్లకైతే కొంతమంది జవాన్లు అయితే అస్వస్థకు గురైనట్టు కూడా సమాచారం. ప్రస్తుతానికైతే కాల్పులు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కర్రెగుట్టల చుట్టూ ఉందని చెప్పుకోవచ్చు భారతి. అంటే ఇప్పటి వరకు కూడా 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టుగా తెలుస్తోంది భారతి. ఇప్పటికే మహిళా మావోయిస్టులు అయితే ఆచూకీ అంటే మొత్తానికి అయితే గుర్తుపట్టలేని లేదు, కానీ మొత్తానికి పూర్తి స్థాయిలో 11 మంది మహిళా మావోయిస్టులు చనిపోయినట్టు కూడా ఇప్పటికే సమాచారం. వాటిని మాత్రము ఐడెంటిఫై చేసి కూడా ఆ బంధువులకు అప్పగిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఐడెంటిఫై అయితే చేయలేదు. పూర్తి స్థాయిలో కూడా కర్రెగుట్టల వైపు కూడా పోలీసు బలగాలు వెళ్ళినప్పటికీ కూడా మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి కొన్ని గంటల్లో కూడా పోలీసులు అయితే కర్రెగుట్టల వైపు వెళ్ళి అక్కడ మావోయిస్టులు ఎవరెవరు చనిపోయారు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు భారతి. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.